మీరు చెప్పిన స్వాగతం చూస్తుంటే మీరు చూపెడుతున్న ఉత్సాహం చూపెడుతుంటే ఖచ్చితంగా 14 తారీఖు నాడు గెలుపు పక్కా అయిపోయింది మెజారిటీ ఎంత అన్నదే తేలాల్సి ఉన్నది గెలుపు పక్కా ఏం అనుమానం లేదు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్రానికి నాయకత్వం వహించాలి కేసీఆర్ గారు తిరిగి రావాలి అని కోరుతా ఉన్నారు అది స్పష్టంగా ఇయాల మీ उत्साहంలో మీ స్వాగతంలో మీ జోష్లో కనబడతా ఉన్నది मैं यहां पे जब आ रहा था किसी एक भाई ने मुझे 2 लाइन लिख के भेजा मैं पढ़ के सुनाने की कोशिश करता हूं आप सबको जो तेलंगाना चमका था केसीआर के दौर में जो तेलंगाना चमका था केसीआर के दौर में अब वो डूब रहा है रेवंत के शोर में जो तेलंगाना चमका था केसीआर के दौर में अब वो डूब रहा है रेवंत के शोर में काम के बदले आज ड्रामा मिलता है काम के बदले आज ड्रामा मिलता है हर कोने में बस धोखा ही धोखा दिखता है అంటే ఒక్కలను కూడా మోసం చేయకుండా వదిలి పెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం నేనేదో ఉత్తమ మాటలు చెప్తలేను 2 ఏళ్లు అయింది మరి 4000 పెన్షన్ వచ్చిందా 2.5 వచ్చినాయా ఆడపిల్లలకి తులం బంగారం వచ్చిందా పెళ్ళైతే స్కూటీలు వచ్చినాయా ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయా హైదరాబాద్ లో ఒక్క ఇటుక పెట్టిండా ఒక్క కొత్త రోడ్డు కట్టిండా ఒక్క పనన్న చేసిండా ఇయాలనేమో వచ్చి అన్ని ఉద్దర మాటలు చెప్తుండు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అయ్యా నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా 162 మంది ఆటో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా హైదరాబాద్ ను బర్బాద్ చేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇలా హైదరాబాద్ లో 1000 ఇండ్లు కూలగొట్టినావు పక్కనే ఉంటది సున్నం చెరువు ఆ సున్నం చెరువులో ఉండే గరీబోళ్ళందరినీ ఇండ్లు కూలగొట్టి మెడలు పట్టి నూకేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రతి ఆడబిడ్డను మోసం చేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతులు 700 మంది చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇస్తేనే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఖతం చేసినావు తెలంగాణ రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి నంబర్ 1 ఉండే తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు ఇవాళ అట్టడుగు స్థాయికి తీసుకొని పోయి 2 ఏళ్లలోనే తెలంగాణ అంటే అట్టర్ ఫ్లాప్ రాష్ట్రం అని చెప్పి ఇవాళ అయ్యేటట్టు చేసిండు ఇవాళ పెద్ద మాటలు మాట్లాడుతుండు ఇవాళ వచ్చి మళ్ళా ఇది 2 ఏళ్లలో ఏదో ఉద్ధరించినట్టు ఉద్ధర మాటలు మాట్లాడుతుండు నాకు ఒక్క ఛాన్స్ ఇయ్యండి నీకు 2 ఏళ్ల కిందటనే ఇచ్చిండ్రు ఒక్క ఛాన్సు ఒక్క మాట నిలబెట్టుకోలే ఒక్కసారి ఆలోచించండి 1 కాదు 2 కాదు ఇందిరమ్మ రాజ్యం అంటే 1000 ఇండ్లు కూలగొట్టిండు 1 కాదు 2 కాదు ఇదే హైదరాబాద్ లో బోరబండ పక్కనే ఉండే సున్నం చెరువులో మీ జూబ్లీ హిల్స్ పక్కనే ఉండే అన్ని బస్తీలలో మొత్తం ఇండ్లు కూలగొట్టిండ్రు రేపు మీ బోరబండ మీదికి బుల్డోజర్ రావద్దంటే మీ బోరబండలో గరీబోళ్ళ ఇల్లు కూలొద్దంటే కేసీఆర్ గారు పంపే సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి కారు బుల్డోజర్ కి మధ్యన జరుగుతున్న ఈ పోటీలో కారు గెలవాలి బుల్డోజర్ ఓడిపోవాలి ఒక్క మాట యాద పెట్టుకోండి ఇవాళ పక్కన కుకట్పల్లిలో వచ్చిన కష్టం రేపు మీకు రాదు అనుకోవద్దు ఈ ప్రభుత్వం గరీబోళ్ళ ఖిలాఫ్ ప్రభుత్వం అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ గరీబీ హటావో అన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి గరీబోంకో హటావో యాసే నికాల్ ఫేకో అంటున్నాడు నేను చెప్పేది అబద్ధమా కాదా ఒక్కసారి ఆ హైడ్రా బాధితుల వీడియో మీకు నేను చూపెడతా వాళ్ళ బాధలేందో మీరు చూడాలని కోరుతా ఉన్నా హైడ్రా అనే పేరు మీద 1 కాదు 2 కాదు హైడ్రా అనే పేరు మీద ఇట్లా 1000 మంది కొంప ఉచ్చుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేపు బోరబండలో మీ గల్లీలోకి బుల్డోజర్ రావద్దు అంటే ఈ హైడ్రా అనే రాక్షసి మాయం కావాలంటే 11 తారీఖు నాడు దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా ఈ 2 ఏళ్ల అరాచక పాలన ఖతం కావాలి అంటే కారు గుర్తు మీద ఓటేసి మాగంటి సునీతమ్మ గెలిపించమని నేను కోరుతా ఉన్నా మీరు చూస్తున్నారు ఎంతమంది గరీబోళ్ళ కొంప ఉచ్చుకున్నది ఇందిరమ్మ రాజ్యం పేరు మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ కళ్ళ ముందు మీకే కనబడతా ఉన్నది ఇలా పక్కన కూకట్పల్లిలో పక్కన శేర్లింగంపల్లిలో వచ్చిన బుల్డోజరు రేపు జూబ్లీ హిల్స్ కు రావద్దంటే మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి మీకు మేము అండగా నిలబడతాం మేము ఖచ్చితంగా మీకు ఆ బుల్డోజర్ల గడ్డంగా అవసరమైతే వచ్చి పండుకుంటాం నేను మీకు ఒక మాట ఇస్తున్నా సునీతమ్మ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు కొంతమంది ఆడపిల్ల కదా ఆమె ఏం చేస్తుంది
కష్టం వస్తే పోయి చెప్పుకునే సౌలత్ ఉంటుందా ఆడపిల్ల దగ్గరికి అంటున్నారు. సునీతమ్మ ఒక్కతి కాదు, ఆమె కండగా నేనున్నా, ఆమె కండగా విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఆమె కండగా పెద్ద మనిషి కేసీఆర్ ఉన్నాడు, పక్కనే తెలంగాణ భవన్ ఉన్నది. అర్ధరాత్రి ఫోన్ చేసినా అర్ధ గంటల మీ ముంగటుంటాం. మీ కాంగ్రెస్ వాడు ఎవడొచ్చి గుండాగిరి చేసినా వాళ్ళని గల్లబట్టి నిలదీసే బాధ్యత మాది. భయపడకండి, భయపడవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట కూడా నేను కోరుతున్నా. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కళ్ళను ఇద్దరిని కాదు, అందరినీ మోసం చేసింది. ఈ రాష్ట్రంలో వాళ్ళ చేతిలో మోసపోని వాళ్ళు లేరు. జిల్లాలలో రైతులు తిడుతున్నారు. ఒక్కొక్క రైతుకు చెప్పిండ్రు మీకు 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పిండ్రు. కౌలు రైతులకు పైసలు ఇస్తామని చెప్పిండ్రు, రైతు కూలీలకు పైసలు ఇస్తామని చెప్పిండ్రు. 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు అడిగితే పైసలు లేవు అని కొత్త పాటలు పాడుతున్నారు. ఆలోచించండి, మీరు ఆలోచించండి. ఢిల్లీకి పంపేందుకు పైసలు ఉన్నాయట, రాహుల్ గాంధీకి 100,000 కోట్లు పంపేందుకు పైసలు ఉన్నాయి. కానీ తెలంగాణ గల్లీల్లో ఉండే గరీబోళ్ళకి ఇచ్చేందుకు మాత్రం పైసలు లేవు. రాహుల్ గాంధీకేమో నీ కుర్చీ కాపాడుకునేందుకు నెలకు 100 కోట్లు పంపుతున్నావు, కానీ ఇలా గల్లీల్లో ఉండే గరీబ్ గాలకు మాత్రం పైసలు లేవు. 4,000 పెన్షన్ ఇచ్చేందుకు పైసలు లేవు, నెలకు ఆడపిల్లలకు 2,500 ఇచ్చేందుకు పైసలు లేవు, తులం బంగారం ఇచ్చేందుకు పైసలు లేవు. కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ జూబ్లీ హిల్స్కి వచ్చి ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపెడతా అంటున్నాడు. నేను అడుగుతున్నా, మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని ఆలోచించమని కోరుతున్నా. అభివృద్ధి అంటున్నా మా రేవంత్ రెడ్డి ఇవాళ ఒక్క మాటకు సమాధానం చెప్పాలి. నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు, మా దగ్గర బుడ్డ పైస లేదు, ఎమ్మెల్యేల దగ్గర ఈ ముఖ్యమంత్రి కలుస్తలేడు, రూపాయి ఇస్తలేడు, సావులకు పెళ్లిలకు పేరెంటాలకు ఓడు తప్ప 2 ఏళ్లుగా మేము చేసిన పని లేదు, పైసా లేదు అని గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఇంకొక ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఇక మాతోని ఈ ముఖ్యమంత్రి మాకు కలుస్తలేడు, పైసలు ఇస్తలేడు, మోరీలకు పైసలు లేవు, రోడ్లకు పైసలు లేవు, నేను సపోర్ట్ చేయక ప్రపంచ బ్యాంకును అడుక్కుంటా అని చెప్పి సీదా ప్రపంచ బ్యాంకుకు 100 కోట్లు కావాలి అని దరఖాస్తు పెట్టుకున్నాడు. నిన్నగాక మొన్న ఇక్కడ 1 సంవత్సరంన్నర కిందట మన పక్కకే ఉంటది సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం, అక్కడ ఉప ఎన్నిక వస్తే అక్కడ కూడా రేవంత్ రెడ్డి ఇదే ముచ్చట చెప్పిండు, అభివృద్ధి చేస్తా 100 కోట్లు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ నేను బోరబండ వేదికగా సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి. కంటోన్మెంట్ లో పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. కంటోన్మెంట్ లో గెలిచి 16 నెలలైంది, 16 రూపాయలు మంజూరు చేసినవా, 16 పైసలు మంజూరు చేసినవా, 1 పైసా ఇచ్చినవా? మరి అక్కడ చేయని అభివృద్ధి ఇక్కడ ఎట్లా చేస్తావు చెప్పు అని నేను అడుగుతున్నా. ఇంకొక మాట మీరు యాది పెట్టుకోండి, రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు దాకా ఒక మాట మాట్లాడతాడు, ఎలక్షన్ అయినాక ఒక మాట మాట్లాడతాడు. ఎలక్షన్ ముందు ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడ మల్లన్న అంటాడు, మళ్ళా మాయమైతాడు. యాది పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. ఆయన ఇవన్నీ మాటలు చెప్పిండు, విద్యార్థులకు చెప్పిండు నెలకు మీకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పిండు, నిరుద్యోగులకు చెప్పిండు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు, అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. సంవత్సరంలో ఇవాళ 1 రూపాయి ఇవ్వలేదు. అట్లాగే ఇవాళ నిరుద్యోగులు పోటీ చేస్తుంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గూండాలు పోయి వాళ్ళ మీద పడి ఇవాళ దాడులు చేస్తా ఉన్నారు. 2 లక్షల జాబులు లేవు, కానీ కాంగ్రెస్ వాళ్ళ జేబులు మాత్రం నిండుతా ఉన్నాయి. జాబ్ నోటిఫికేషన్లు లేవు, కానీ లూటిఫికేషన్ మాత్రం జోర్దార్గా జరుగుతున్నది. క్యాలెండర్లో 2 క్యాలెండర్లు మారినాయి, కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం పత్తా లేదు. ఇదివరకు మీఠా మాటలు చెప్పిన రాహుల్ గాంధీ పత్తా లేడు. నిరుద్యోగులకు మీఠా మాటలు అశోక్ నగర్ లో చెప్పిన రాహుల్ గాంధీ పత్తా లేడు. ఇవాళ పోలీసులతోని లాఠీలతో కొట్టిస్తున్నారు ఆ నిరుద్యోగులను. అందుకే నిరుద్యోగ యువకులు ఇవాళ విరుచుకపడుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని వాళ్ళు తిరుగుతా ఉన్నారు. నేను మిమ్మల్ని దండం పెట్టి కోరుతున్నా, మా ఆడబిడ్డలకు ముఖ్యంగా కోరుతా ఉన్నా, ఆడపిల్లలతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలే, ఆడపిల్ల కన్నీళ్లను అవమానించినోడు ఎవడు బాగుపడలే. మొన్న సునీతమ్మ జూబ్లీ హిల్స్ మీటింగ్ లో అక్కడ పెద్ద మీటింగ్ జరిగి ఇట్లనే వేలాది మంది అన్నదమ్ముళ్ళు వస్తే అది చూసి గోపన్న గుర్తొచ్చి ఏడ్చింది, వలవల ఏడిస్తే కాంగ్రెస్ మంత్రులు, సిగ్గులేని మంత్రులు ఆమె కన్నీళ్లను కూడా అవమానించినారు. ఆఖరికి ఒక ఆడబిడ్డ ఆమె చచ్చిపోయిన భర్తను తలుచుకొని ఏడిస్తే దాన్ని కూడా రాజకీయం చేసే దౌర్భాగ్యులు ఈ కాంగ్రెస్ మంత్రులు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.